So, hi all, we are doing another problem from joint venture, and this question also I have been took from Pankaj publication only. So here on 1st October 2013, Dhiren brought a parcel of precious stones 85,000. So now who is Hiran? The one who bought. Bought का मतलब क्या है? Purchases. He purchased some stones for 85,000 on 1st October. హీ కన్సైన్డ్ ఇట్ టు ది రైట్. కన్సైన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ చేయడం, రైట్? సో ట్రాన్స్ఫర్ చేసినాడు. హూ అగ్రీ టు షేర్ విత్ హిమ్ ఈక్వల్లీ ద ప్రాఫిట్ అండ్ లాసెస్. సో కన్సైన్ చేసినాడు. కన్సైన్ చేసిన తర్వాత అగ్రిమెంట్లో ఏమనుకున్నారు? ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఈక్వల్ షేర్ చేసుకుందాం అనుకున్నారు. తర్వాత హిరణ్ పేడ్ 900 ఆన్ అకౌంట్ ఆఫ్ క్యారేజ్ అండ్ ఇన్సూరెన్స్. హిరణ్కి కొంచెం ఎక్స్పెన్సెస్ అయినాయి 900 రూపీస్. తర్వాత హీ డ్రూ ఆన్ ధిరన్ ఎట్ 3 months a bill for 40,000 ఆన్ అకౌంట్. సో తర్వాత ఏం చేసిండు? ధిరన్ పైన ఒక బిల్ డ్రా చేసినాడు 40,000 రూపీస్కి 3 months కోసం. తర్వాత సేమ్ బిల్ని డిస్కౌంటెడ్ ద బిల్ ఆన్ 4th October. 1st October రోజు డ్రా చేసిన బిల్లు 4th October రోజు బ్యాంక్కి పోయి డిస్కౌంట్ చేయించుకున్నాడు 39,600 రూపీస్కి. అంటే 400 డిస్కౌంట్లో పోయినాయి. డిస్కౌంట్ ఇస్ బోన్ బై బోత్ పార్టీస్ ఈక్వల్లీ. సో డిస్కౌంట్ ఏదైతే ఉందో అది ఇద్దరు కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నారు. నో ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ స్టోన్స్ ఆన్ 3rd October. సో 1st October రోజు హిరణ్ కొన్న స్టోన్స్ వీడికి డెలివరీ ఎప్పుడైనా 3rd October రోజు. సో అప్పుడు ఏం చేసినాడు? ధిరన్ ఇన్సూరెన్స్కి ఒక 300, 800 ఏమో కటింగ్కి అండ్ పాలిషింగ్కి పే చేసిండు. తర్వాత ఆన్ 28th February 2013 ధిరన్ సోల్డ్ ద స్టోన్స్. సో ఎప్పుడు అమ్మేసినాడు? 28th Februaryకి మొత్తం మనీ స్టోన్స్ అమ్మేసినాడు 1,05,000. కాస్ట్ ఎంత ఉండే? 85,000. ఎంత కమ్మిండు? 1,05,000కి. హిజ్ ఎక్స్పెన్సెస్ బీయింగ్ 900. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కూడా అయినాయి, అవి ఒక 900 ఉన్నాయి. ఆన్ 31st March హీ సెండ్ టు హిరణ్ అన్ అకౌంట్ సేల్స్ అండ్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ ద అమౌంట్ డ్యూ టు హిమ్. సో ఈ క్వశ్చన్లో మనకి జర్నల్ ఎంట్రీస్ కూడా చేద్దాము అండ్ ప్లస్ లెడ్జర్ అకౌంట్స్ కూడా చేద్దాం. అండ్ ఇది మన జాయింట్ వెంచర్లో సెకండ్ మెథడ్. ఏది? మన జాయింట్ వెంచర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హిరణ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ హిరణ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ధిరన్ ఇద్దరికి సపరేట్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తాము. సో హియర్ ద సేమ్ క్వశ్చన్ ఐ హ్యావ్ రిటర్న్. 1st October హిరణ్ పర్చేస్డ్ స్టోన్స్ 85,000, రైట్? అండ్ తర్వాత హీ కన్సైన్ ద సేమ్ గూడ్స్ టు ధిరన్, రైట్? హూ ఆర్ కో-వెంచరర్స్? హిరణ్ అండ్ ధిరన్. లేటర్ ఏం మాట్లాడుకున్నారు వీరు? ప్రాఫిట్ అండ్ లాసెస్. దీనిపైన ఏమొచ్చినా సరే 1:1 షేర్ చేసుకుందాం. సో రాళ్ళు కొన్నది, స్టోన్స్ కొన్నది ఎవడు? హిరణ్ గాడు. కొని ఏం చేసిండు? ధిరన్కి పంపిండు. సో ధిరన్ ఏం చేయాలి? వాటిని సేల్ చేయాలి. సో సేల్ చేసినందుకు ఇప్పుడు కొన్నది వీడు, సేల్ చేసేది వీడు. అంటే ఇద్దరికి ఈక్వల్ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు ప్రాఫిట్ అండ్ లాసెస్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకుందాం అనుకున్నారు. తర్వాత ఏమైంది? హిరణ్ ఒక బిల్ డ్రా చేసిండు. ఎంతకి? 40,000కి. ఎన్ని మంత్స్కి? 3 monthsకి. తర్వాత ఏం చేసిండు? ఇమీడియట్గా 4th October రోజు ఇదే బిల్ని బ్యాంక్కి పోయి డిస్కౌంట్ చేయించుకున్నాడు. డిస్కౌంట్ చేయించుకుంటే మనకి 39,600 వచ్చింది. అంటే 400 డిస్కౌంట్లో పోయింది, రైట్? అండ్ దెన్ హిరణ్ ఇప్పుడు ఈ స్టోన్స్ పంపాలి కదా. పంపాలంటే వాడు కొంచెం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కట్టాలి. అట్లా వాడికి అయిన ఎక్స్పెన్సెస్ 900. సో ఇక్కడికి హిరణ్ గూడ్స్ ధిరన్కి పంపిండు, రైట్? ధిరన్ ఆ స్టాక్ ఎప్పుడు తీసుకున్నాడు? 3rd October రోజు. సో వాడికి ఇన్సూరెన్స్కి ప్లస్ కటింగ్కి కొంచెం ఎక్స్పెన్సెస్ అయినాయి 300, 800. తర్వాత 28th February రోజు మొత్తం అంతా స్టోన్స్ అమ్మేసిండు 1,05,000కి. ఇది అమ్మడానికి సేల్ ఎక్స్పెన్సెస్ ఒక 900 అయింది. సో మొత్తం వీడికి ఎన్ని ఎక్స్పెన్సెస్ అయినాయి? లైక్ 300 ప్లస్ 800 ప్లస్ 900, రైట్? ఈ 900 కూడా కలిపితే సో మొత్తం 2,000 ధిరన్ గాడి ఎక్స్పెన్సెస్. అండ్ 31st March రోజు వాడు అకౌంట్ సేల్స్ పంపాడు. సో ఏం చెప్పినా ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాద్దామని. సో జర్నల్ ఎంట్రీస్లో ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి? స్టోన్స్ కొన్న దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి, రైట్? సో వాట్ ఈస్ ద ఎంట్రీ? పర్చేసెస్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. సో పర్చేసెస్ అనేది మన ఎక్స్పెన్సెస్. సో పర్చేసెస్ ఈజ్ ఆర్ ఎక్స్పెన్సెస్. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ జాయింట్ వెంచర్ ఆల్సో, రైట్? సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 85,000. అండ్ ఇది ప్రాపర్ డేట్ పర్టికులర్స్ కాలమ్ ఫార్మాట్లో వేయలేదు. ఐమ్ జస్ట్ ఐ హ్యావ్ రిటర్న్ ద ఎంట్రీస్. సో ఎంత పర్చేసెస్? 85,000. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. ఇది ఎవరి బుక్స్లో? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హిరణ్ అండ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ధిరన్. ఇద్దరికి సైమల్టేనియస్గా ఎంట్రీస్ రాద్దాం. సో వీడి బుక్లో ఎంట్రీ ఎలా ఉంటుంది? జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. మరి వీడి బుక్లో, ధిరన్ గాడి బుక్స్లో జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు హిరణ్. ఎందుకు? హిరణ్ కదా పర్చేస్ చేసింది, ధిరన్ కాదు కదా కొన్నది. సో మనం క్లియర్గా రాస్తున్నాము జాయింట్ వెంచర్ పైన 85,000 స్టాక్ వచ్చింది అండ్ కొన్న వ్యక్తి ఎవరు అంటే హిరణ్. సో ఇది మన ఫస్ట్ ఎంట్రీ. దేనికి? పర్చేసెస్కి. తర్వాత వీడికి ఎక్స్పెన్సెస్ అయినాయి కదా 900 రూపీస్ ఎక్స్పెన్సెస్. ఆ ఎక్స్పెన్సెస్కి ఎంట్రీ.
జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. ఎందుకు? మనీ ఈజ్ గోయింగ్ అవుట్, రైట్? సో హియర్ యూ పెయిడ్ ఎక్స్పెన్సెస్. హూ పెయిడ్? హిరణ్ పెయిడ్ ఎక్స్పెన్సెస్ అండ్ మనీ ఈజ్ గోయింగ్ అవుట్, రైట్? క్రెడిట్ వాట్ గోస్ అవుట్, మనీ ఈజ్ గోయింగ్ అవుట్. సో ఎందుకు పోతుంది? జాయింట్ వెంచర్ కోసమే కదా. రీజన్ ఏంది? పర్పస్ ఏంది? ఇదంతా ఎందుకు అవుతుంది? జాయింట్ వెంచర్ కోసం అవుతుంది. సో వాట్ ఈస్ ద పర్పస్? జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 900. సో ఇదే ఎంట్రీ మళ్ళీ ధిరణ్ బుక్స్లో రాయాల్సి వస్తే జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు హిరణ్ అకౌంట్, రైట్? 900 మనీ పోయింది, కానీ ఎవరి దగ్గర నుండి పోయింది? హిరణ్ దగ్గర నుండి పోయింది, రైట్? ధిరణ్ గాడి ఎంట్రీస్ అయితేనే మనం వాడి పేరు రాయకుండా బ్యాంక్ అని రాయాలి, కానీ పక్కనోడిది రాసేటప్పుడు వాడి పేరుతో రాయాలి కదా. ధిరణ్ బుక్స్లో హిరణ్ థింగ్స్ని హిరణ్ అని మెన్షన్ చేస్తూ రాయాలి అండ్ సేమ్ ప్లేస్లో బ్యాంక్ అని రాయాలి. పర్చేసెస్ చేస్తే మనీ ఈజ్ గోయింగ్ అవుట్, గూడ్స్ ఆర్ కమింగ్ ఇన్. ఎక్స్పెన్సెస్ కడితే మనీ ఈజ్ గోయింగ్ అవుట్, ఎక్స్పెన్సెస్ ఫర్ జాయింట్ వెంచర్ రికార్డెడ్. సో పర్చేసెస్ ఎంట్రీ అయిపోయింది, ఎక్స్పెన్సెస్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ 40,000కి వాడు వీనిపైన బిల్ డ్రా చేసిండు కదా 3 monthsకి. సో ఎవరిపైన బిల్ డ్రా చేసిండు? ధిరణ్ పైన. అంటే ధిరణ్ నుండి బిల్స్ వస్తున్నాయి ఎవరికి? హిరణ్కి. సో వాట్ ఆర్ కమింగ్ ఇన్? బిల్స్ ఆర్ కమింగ్ ఇన్. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ధిరణ్. వాట్ ఆర్ కమింగ్ ఇన్? బిల్స్. హూ ఇస్ ద గివర్? ధిరణ్, రైట్? వాట్ కమ్స్ ఇన్? ఇదేమో గివర్. ధిరణ్ ఎవరు? గివర్ ఆఫ్ ద బిల్. యాక్సెప్టెన్స్ ఇస్తున్నాడు 40,000కి. సో నార్మల్గా వాడు ఏం చేసిండు? ఒక బిల్ రాసిండు వన్ పైన, ఒక 40,000 నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పి. సో ధిరణ్ దగ్గర నుండి బిల్ తీసుకుండు కాబట్టి బిల్ రిసీవబుల్ అయ్యింది ఎవరికి? హిరణ్కి. ఎక్కడ నుండి? ధిరణ్ నుండి. ఎంత? 40,000. ఇప్పుడు ఇదే ఎంట్రీ ఇక్కడ రాయాల్సి వస్తే హిరణ్ అకౌంట్ డెబిటెడ్ టు బిల్స్ పేయబుల్. ఎవరినే? రిసీవర్, రైట్? ధిరణ్ యాక్సెప్టెన్స్ ఎవరికి ఇచ్చిండు? హిరణ్కి ఇచ్చిండు. అండ్ వాట్ ఆర్ గోయింగ్ అవుట్? బిల్స్ ఆర్ గోయింగ్ అవుట్. వీడికి రిసీవబుల్ అయ్యే అమౌంట్ వీడికి పేయబుల్ అవుతుంది. వీడికి రిసీవబుల్, వీడికి పేయబుల్ 40,000. సో పర్చేజెస్ అయిపోయింది, ఎక్స్పెన్సెస్ అయిపోయింది, బిల్ కూడా అయిపోయింది. తర్వాత ఏం చేసిండు ఈయన? బిల్ డ్రా చేసిన తర్వాత 4th Octoberకి పోయి బిల్ని డిస్కౌంట్ చేయించుకుంటు కదా, రైట్? సో కమ్ బ్యాక్ హియర్. బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్, డిస్కౌంట్ అకౌంట్ డెబిటెడ్ టు బిల్స్ రిసీవబుల్. బ్యాంక్ దగ్గర నుండి డబ్బులు వచ్చినాయి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్? ఎంత కమ్స్ ఇన్? 39,600. మిగతా 400 లాస్లో పోయింది, ఎంతకు? డిస్కౌంట్ అయింది కాబట్టి. సో ఈ పైసలు ఎందుకు వచ్చినాయి? బిల్స్ రిసీవబుల్. ఈ బిల్ని తీసుకెళ్ళి బ్యాంక్ ఇస్తే బ్యాంక్ వాడు పైసలు ఇచ్చిండు, మీదకెళ్ళి కొన్ని పైసలు కట్ చేసిండు, దాన్ని మనం డిస్కౌంట్ అని అంటున్నాం. సో మొత్తం బిల్ అమౌంట్ ఎంత? 40,000. మరి దీనికి ఇక్కడ ఎంట్రీ ఉంటుందా అంటే ఉండదు. ధిరణ్కి సంబంధం లేదు, రైట్? హిరణ్ గాడు బిల్ డ్రా చేసుకున్నాడు, బిల్ వాన్ దగ్గర పెట్టుకున్నాడా, బ్యాంక్కి పోయి డిస్కౌంట్ చేసుకున్నాడా, వీడికి అవసరం లేదు కాబట్టి ఇక్కడ దానికి ఎంట్రీ ఉండదు. నెక్స్ట్ ఏమైంది? బ్యాంక్ మొత్తం పైసలు ఇవ్వలేదు, 400 డిస్కౌంట్ ఇచ్చింది. ఆ 400 ఇద్దరు కలిసి తీసుకుందామని అనుకున్నారు. సో ఇప్పుడు దానికి ఎంట్రీ జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు డిస్కౌంట్ అకౌంట్. జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు డిస్కౌంట్ అకౌంట్. ఎంత? 400, రైట్? సో ఇప్పుడు అదే ఎంట్రీ ఇక్కడ రాయాల్సి వస్తే జాయింట్ వెంచర్ టు హిరణ్. ఎందుకు హిరణ్? డిస్కౌంట్ చేయించింది ఎవడు? హిరణ్ కదా. సో వాడి పేరే రాయాలి. వీడికి 2 డిస్కౌంట్ అని డైరెక్ట్గా రాస్తున్నాము హిరణ్ బుక్స్లో, 2 డిస్కౌంట్ అని డైరెక్ట్. అదే ధిరణ్ బుక్స్లో హిరణ్ పేరు రాయాలి. ఎందుకు? డిస్కౌంట్ చేయించింది ఎవరు? హిరణ్ కాబట్టి. తర్వాత రైట్. సో లెట్స్ కమ్ బ్యాక్ హియర్. 3rd October రోజు వాడు మొత్తం గూడ్స్ వచ్చినందుకు వాడు కొంచెం ఎక్స్పెన్సెస్ కట్టినాడు. ఎక్స్పెన్సెస్ డిఫరెంట్ డేట్స్లో ఉన్నాయి, బట్ మనం కలిపి ఎక్స్పెన్సెస్ అన్నిటికీ ఎంట్రీ రాద్దాం. సో మన ఎక్స్పెన్సెస్ ఏంది? ఇన్సూరెన్స్కి 300, కటింగ్కి 800 అండ్ మిగతా సేల్ ఎక్స్పెన్సెస్ 900. ఈ 3 అమౌంట్స్ కలిపితే 300 + 800 + 900 కలిపితే 2000 అవుతుంది. సో ఈ మొత్తం ఎక్స్పెన్సెస్కి ఒకటే ఎంట్రీ రాద్దాం. జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు ధిరణ్. హిరణ్ గాడి బుక్స్లో జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు ధిరణ్, రైట్? సో ఎక్స్పెన్సెస్ ఎవరివి? ధిరణ్ని, కాబట్టి ధిరణ్ అన్న పేరుతో రాస్తున్నాం. అదే ధిరణ్ బుక్స్లో ఎలా రాయాలి? జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. వాట్ ఈస్ గోయింగ్ అవుట్? మనీ ఈజ్ గోయింగ్ అవుట్. హౌ మచ్? 2000. ఎందుకు? ఎక్స్పెన్సెస్. పర్పస్ ఏంటి? జాయింట్ వెంచర్, రైట్? సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. వీడి ఎక్స్పెన్సెస్ ఏమో బ్యాంక్ అని రాసినాము, ఆపోజిట్ పర్సన్కి ఏమో పేరు రాసినాము. సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. ఓన్ ఎక్స్పెన్సెస్ ఏమో బ్యాంక్ అని రికార్డ్ చేయాలి, ఆపోజిట్ పర్సన్కి రాసేటప్పుడేమో నేమ్ మెన్షన్ చేయాలి. ఎక్స్పెన్సెస్ ఎవరివి? ధిరణ్వి, కాబట్టి ధిరణ్ బుక్స్లో దాన్ని 2 బ్యాంక్ అనే రాసినాం. తర్వాత ఏమైంది? సేల్స్ చేసిండు కదా. ఎంత సేల్స్? 1,05,000 సేల్స్ చేసినాడు. సో కమ్ బ్యాక్ హియర్. ధిరణ్ అకౌంట్ డెబిటెడ్ టు జాయింట్ వెంచర్, రైట్? ధిరణ్ అకౌంట్ డెబిటెడ్ టు జాయింట్ వెంచర్. ఇక్కడ ఏం రాయాలి? బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు జాయింట్ వెంచర్. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అయితే పైసలు బయటికి పోతున్నాయి, మరి సేల్ అయితే పైసలు వస్తాయి కదా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్? హౌ మచ్ కమింగ్ ఇన్? 1,05,000. ఎందుకు వస్తున్నాయి ఇవి? సేల్స్ వల్ల వస్తున్నాయి, సేల్స్ పైన మనీ వస్తున్నాయి. సో బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు జాయింట్ వెంచర్. ఎందుకు ఈ పైసలు వచ్చినాయి? జాయింట్ వెంచర్ అనే యాక్షన్ వల్లనే కదా. సో రైట్, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు జాయింట్ వెంచర్. ఈ బ్యాంక్ కాస్త ఇక్కడ ఏమవుతుంది? ధిరణ్ అవుతుంది. ఎవరు చేసినారు సేల్స్? ధిరణ్ చేసినాడు. సో హిరణ్ బుక్స్లో ఏమని రాస్తా? ధిరణ్ అకౌంట్ డెబిటెడ్ అని రాస్తా. ఎందుకు? ఈ సేల్స్ ఎవరు చేసినారు అంటే ధిరణ్ చేసినాడు కాబట్టి. ధిరణ్ బుక్స్లో బ్యాంక్ అని.
రైట్. సో ఇక్కడికి మనం ఆల్మోస్ట్ అన్ని ఎంట్రీస్ని రాసేసినాం. ఇక్కడ నుండి ఏం చేయాలి, ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లో వీ హ్యావ్ టు ప్రిపేర్ జాయింట్ వెంచర్ అండ్ ధిరన్స్ అకౌంట్. ఎవరి బుక్లో, హిరణ్ బుక్లో. హిరణ్ బుక్ జర్నల్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత ఈ జర్నల్ ఎంట్రీస్ బేస్ పైన ఫస్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేసి తర్వాత ధిరన్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడున్న ఎంట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి, నేను ధిరన్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ హిరణ్ ఎంట్రీస్ మాత్రమే చూడండి. సో ఫస్ట్ ఎంట్రీ ఏముంది, జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్. జాయింట్ వెంచర్ ఉందా, ఉంటే జాయింట్ వెంచర్లో రాయాలి. ఏమని రాయాలి, టు బ్యాంక్. చూడండి, టు బ్యాంక్ ఎంత, 85,000. ఏంటిది మన పర్చేసెస్. సో టు బ్యాంక్ అకౌంట్ పర్చేసెస్ ఎంత, 85,000. రైట్. సో తర్వాత ఏముంది, మళ్ళీ సెకండ్ ఎంట్రీ జాయింట్ వెంచర్ టు బ్యాంక్. జాయింట్ వెంచర్ ఎక్కడుంది, డెబిట్లో ఉంది. ఆపోజిట్లో ఏముంది, బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ ఏంటి, మన ఎక్స్పెన్సెస్. సో కమ్ బ్యాక్ హియర్, టు బ్యాంక్ ఎక్స్పెన్సెస్ 900. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ ధిరన్. ఇక్కడ జాయింట్ వెంచర్ లేదు కాబట్టి ఈ ఎంట్రీ రాదు. మళ్ళీ బ్యాంక్ డిస్కౌంట్ బిల్స్ రిసీవబుల్, ఈ ఎంట్రీ కూడా రాదు. దెన్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు డిస్కౌంట్ అకౌంట్, ఈ ఎంట్రీ వస్తుంది. ఎందుకంటే జాయింట్ వెంచర్ ఉంది, J.V ఈజ్ జాయింట్ వెంచర్. సో జాయింట్ వెంచర్ ఉంది కాబట్టి ఇది డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ వచ్చి 2 డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్, 400 డిస్కౌంట్. రైట్. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు ధిరన్ అకౌంట్. మళ్ళీ జాయింట్ వెంచర్ ఉంది, డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ వచ్చి 2 ధిరన్. వాడేం పే చేసినాడు, వాడు ఎక్స్పెన్సెస్ ఎంత, 2,000. ఏం ఎక్స్పెన్సెస్, 300 ప్లస్ 800 ప్లస్ 900. ఇవి వాడి ఎక్స్పెన్సెస్. రైట్. సో నౌ ఇంకెక్కడ ఉంది జాయింట్ వెంచర్, ఇదిగో ఇక్కడ ధిరన్ అకౌంట్ డెబిటెడ్ టు జాయింట్ వెంచర్. ఈసారి జాయింట్ వెంచర్ క్రెడిట్లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చి బై ధిరన్ అకౌంట్. ఏంటవి, సేల్స్. ఎంత సేల్స్, 1,05,000. రైట్. సో ఇక్కడికి మనం మన జాయింట్ వెంచర్ కంప్లీట్ చేసేసుకున్నాం. సో రూల్ ఏంటి, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వచ్చిందని, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే లాస్ వచ్చిందని. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది, 1,05,000 ఉంది. మరి డెబిట్లో 85 ప్లస్ 2 87 తక్కువే ఉంది, లైక్ 1 lakh కన్నా తక్కువే ఉంది. సో ఇది క్లియర్గా తెలుస్తుంది మనకి క్రెడిట్ ఎక్కువ ఉందని, ప్రాఫిట్ వస్తుంది అని. సో కమ్ బ్యాక్ హియర్, రైట్ ఇట్ యాజ్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1,05,000 ప్లస్ ఆల్ దీస్ అమౌంట్స్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ 16,700. ఇది మన జాయింట్ ప్రాఫిట్. రైట్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఏం చేయాలి, ఇద్దరికి ఈక్వల్గా షేర్ చేయాలి. ఇక్కడ అన్నారు కదా, షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్లీ. ధిరన్ ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ అమౌంట్ని మనం ఈక్వల్ షేర్ చేయాలి. సో దానికన్నా ముందు బోత్ సైడ్స్ 1,05,000. ఏ అమౌంట్ అయితే పెద్దది ఉంటుందో ఆ అమౌంట్ 2 సైడ్స్ రాసుకోవాలి. అండ్ ఇక్కడ ధిరన్కి షేర్ చేయాలి. ఎట్లా షేర్ చేయాలి, 16,700 ఇంటూ 1/2, 16,700 ఇంటూ 1/2 ఎంత వస్తుంది, 8,350, 8,350. ఇది వాళ్ళ ప్రాఫిట్. హిరణ్కి కూడా వచ్చింది, ధిరన్కి కూడా వచ్చింది. మరి ప్రాఫిట్ని కూడా జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేయాలి. సో కమ్ బ్యాక్ హియర్, ఇక్కడ చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు P&L అకౌంట్. జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు P&L, 2 P&L. ఎలా వచ్చింది ప్రాఫిట్, ఎవరి ప్రాఫిట్ ఇది, హిరణ్ గడి ప్రాఫిట్ ఎంత, 8,350. సేమ్ అలాగే జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు P&L ఎంతది, ధిరన్ ప్రాఫిట్ ఎంత, 8,350. రైట్. సో దీంతో మనం P&L ఎంట్రీ కూడా అయిపోయింది. సో ఈ ఎంట్రీ రాయాలి అంటే ఖచ్చితంగా మనం మన జాయింట్ వెంచర్ అకౌంట్ కంప్లీట్ చేసి ఉండాలి. రైట్. ఈ ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇన్ ద బుక్స్ ఆఫ్ హిరణ్లో మనకి జర్నల్ ఎంట్రీస్ అయిపోయినాయి, జాయింట్ వెంచర్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది ఏంటి, ధిరన్ అకౌంట్, ధిరన్ గాడి పర్సనల్ అకౌంట్, అది ఇక్కడ. రైట్. ధిరన్ అకౌంట్లో మళ్ళీ ఇక్కడికి రండి. సో ఈ ఫస్ట్ ఎంట్రీలో ధిరన్ ఉన్నాడా, నో. సెకండ్ ఎంట్రీలో ధిరన్, నో. థర్డ్ ఎంట్రీలో ఎస్ ధిరన్ ఉన్నాడు కదా, ఇక్కడ క్రెడిట్లో ఉన్నాడు కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చి ఏం రాయాలి, బిల్స్ రిసీవబుల్. రైట్. బిల్స్ రిసీవబుల్ ఎంత, బిల్స్ రిసీవబుల్ 40,000. రైట్. సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీలో ధిరన్ ఉన్నాడా, లేడు. మరి ఇక్కడ లేడు. ఇక్కడ జాయింట్ వెంచర్ 2,000 ఎక్స్పెన్సెస్లో ధిరన్ ఉన్నాడు కదా, జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు ధిరన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు కదా. సో జర్నల్ ఎంట్రీస్లో ఫస్ట్ లైన్ డెబిట్ లైన్, సెకండ్ లైన్ క్రెడిట్ లైన్. ధిరన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో. సో క్రెడిట్లో ఉన్నాడు కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చి బై జాయింట్ వెంచర్ ఎక్స్పెన్సెస్. ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, 2,000. ధిరన్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ 2,000. లేదు అంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం, ఇక్కడ కూడా ధిరన్ ఉన్నాడో లేదో చూడాలి. సో ధిరన్ గాడి ఎక్స్పెన్సెస్ 2,000 ఉన్నాయి.
రైట్. ఆ 2000 ఇక్కడికి కూడా రాసినాం. అండ్ మళ్ళీ చూద్దాం, ఇంకా ఇక్కడ తీసుకోవడానికి ఏం లేవు. సో మనం ఉంది ధిరన్ అకౌంట్ డెబిటెడ్ టు జాయింట్ వెంచర్. ధిరన్ ఉన్నాడు, ఎక్కడున్నాడు, డెబిట్లో ఉన్నాడు. ఎందుకున్నాడు, సేల్స్ చేసిండు కాబట్టి. డెబిట్లో ఉన్నాడు కాబట్టి డెబిట్ సైడ్ వచ్చి 2 జాయింట్ వెంచర్ సేల్స్. ఎంత సేల్స్ చేసినాడు వీడు, 1,05,000, రైట్. అండ్ దెన్ ప్రాఫిట్ అండ్ లాస్. మళ్ళీ ఇక్కడ చూసుకుందాం, ధిరన్ ఎక్కడైనా ఉన్నాడా, ఇక్కడ P&L ప్రాఫిట్లో ఉన్నాడు కదా. ధిరన్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ధిరన్కి 8,350. సో ఇక్కడికి వచ్చి 8,350, రైట్. సో మనం ఏం చేసినాం, ఖాళీ ధిరన్ థింగ్స్ మాత్రమే పిక్ చేసుకొని రాసినాం. జర్నల్ ఎంట్రీస్లో చూసుకున్నాము, అలాగే ఇక్కడ జాయింట్ వెంచర్లో కూడా చూసుకున్నాం. జాయింట్ వెంచర్లో చూసుకున్నందుకు మనకి ప్రాఫిట్ ఉందన్న విషయం క్లియర్ అయింది, రైట్. సో నౌ టోటల్ ఆఫ్ దిస్ ఈజ్ 1,05,000. వెరీ క్లియర్, మన డెబిటే ఎక్కువ ఉంది. సో 1,05,000, రైట్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అమౌంట్ రెండు ఈక్వల్గానే అయితే లేవు, రైట్. ఇక్కడ 1,05,000 ఉంది, ఇక్కడ 50,350 వస్తుంది. సో ఇందులోంచి ఆ అమౌంట్ మైనస్ చేస్తే విల్ గెట్ ఇట్ యాజ్ 54,650, రైట్. ఈ 1,05,000లోంచి ఈ 3 అమౌంట్స్ మైనస్ చేస్తే మనకి ఈ అమౌంట్ వస్తుంది. దీని ఏమనాలి, బై బ్యాంక్ అకౌంట్ అమౌంట్ డ్యూ, రైట్. ఇది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్. దీనికి ఎంట్రీ ఏమని రాయాలి, ఇదిగో ఇక్కడ హిరణ్ గాడి బుక్స్లో ఎంట్రీ ఏమని రాయాలి, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు ధిరన్ అకౌంట్, అమౌంట్ డ్యూ ఫ్రమ్ ధిరన్, బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్. ఎంత రావాలి ఇప్పుడు, ధిరన్ నుండి మనకి ఎన్ని పైసలు రావాలి, ఎందుకు సేల్ చేసింది ధిరన్ కదా. సో ధిరన్ కదా, హిరణ్కి డబ్బులు ఇవ్వాల్సింది. ఎన్ని డబ్బులు ఇవ్వాలి అంటే 54,650 ఇవ్వాలి. అమౌంట్ డ్యూ ఫ్రమ్ ధిరన్, అమౌంట్ డ్యూ ఫ్రమ్ ధిరన్, రైట్. సో జాయింట్ వెంచర్ అయిపోయింది, ధిరన్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ధిరన్ బుక్స్లో జర్నల్ ఎంట్రీస్ రెడీగా ఉన్నాయి. జాయింట్ వెంచర్ చేయాలి, హిరణ్ అకౌంట్ చేయాలి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు హిరణ్, రైట్. సో జాయింట్ వెంచర్ ఉందా, ఉంది కాబట్టి తీసుకోవాలి. సో మనం జాయింట్ వెంచర్ అకౌంట్ చేసేటప్పుడు ఎంట్రీస్లో జాయింట్ వెంచర్ ఉందా లేదా అనేది మాత్రమే క్లియర్గా చూడాలి. సో జాయింట్ వెంచర్ డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ వచ్చి 2 హిరణ్ అకౌంట్. ఏంటది, 2 హిరణ్ అకౌంట్ 85,000 ఏంది, అది పర్చేసెస్. సో హియర్ 2 హిరణ్ అకౌంట్ పర్చేసెస్ ఎంత, 85,000. తర్వాత నెక్స్ట్ ఎంట్రీలో మళ్ళీ జాయింట్ వెంచర్ ఉందా, ఉంది. ఎక్కడుంది, డెబిట్లో ఉంది. ఏమని ఉంది, 2 హిరణ్ అని ఉంది. సో కమ్ బ్యాక్ హియర్, 2 హిరణ్ ఎక్స్పెన్సెస్. ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, 900 ఎక్స్పెన్సెస్. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక్కడ జాయింట్ వెంచర్ ఉందా, లేదు కాబట్టి రాదు. మళ్ళీ ఇక్కడ జాయింట్ వెంచర్ ఉందా, ఉంది. జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు హిరణ్, జాయింట్ వెంచర్ డెబిట్లో ఉంది కాబట్టి సో డెబిట్ సైడ్ వచ్చి 2 హిరణ్. ఏంటిది, డిస్కౌంట్, వాడు బ్యాంక్ వెళ్ళి డిస్కౌంట్ చేయించుకున్న 400. తర్వాత జాయింట్ వెంచర్ టు బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ టు బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ డెబిట్లో ఉంది కాబట్టి 2 బ్యాంక్ ఎక్స్పెన్సెస్ ఎంత, 2,000, రైట్. అండ్ దెన్ మళ్ళీ జాయింట్ వెంచర్ ఉందా, ఉంది. ఎక్కడ ఉంది, క్రెడిట్లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్కి వచ్చి బై బ్యాంక్ సేల్స్ ఎంత, 1,05,000. అండ్ ఒక్కసారి క్లియర్గా చూస్తే ఈ సెట్ సేమ్ ఉంటుంది. కాకపోతే హిరణ్ గాడి బుక్స్లో హిరణ్ థింగ్స్ని బ్యాంక్ అని రికార్డ్ చేసి ధిరన్వి మాత్రం క్లియర్గా ధిరన్ అని పేరుతో మెన్షన్ చేసినాం. అట్లే ఇక్కడ కూడా హిరణ్ థింగ్స్ని హిరణ్ అని మెన్షన్ చేస్తున్నాం. ఎందుకు, ధిరన్ బుక్స్ కాబట్టి. ఇప్పుడు నా అకౌంట్స్లో నేను నా పేరు రాయాల్సిన పని లేదు, ఎందుకంటే నాకు తెలుసు అవి నా ఎక్స్పెన్సెస్ అని. కానీ నేను ఆపోజిట్ పర్సన్ ఎక్స్పెన్సెస్ వాడి పేరుతో రాస్తే, ఎందుకంటే క్లారిటీ ఉండాలి కాబట్టి. సో ధిరన్ బుక్స్లో హిరణ్ థింగ్స్ మాత్రమే నేను క్లియర్గా పేరుతో మెన్షన్ చేసిన, రైట్. సో అలా చూసుకుంటే వాడి పర్చేసెస్ వాడి పేరు పైనే రాసిన, వాడి ఎక్స్పెన్సెస్ వాడి పేరు పైనే రాసిన, డిస్కౌంట్ కూడా వాడి పేరు పైనే రాసిన. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ధిరన్, నా ఓన్ ఎక్స్పెన్సెస్కి వచ్చేటప్పుడు 2 బ్యాంక్ అని మెన్షన్ చేసిన. సో రైట్. సో మళ్ళీ సేమ్ క్రెడిట్ సైడ్ మనకి ఎక్కువ ఉంది. సో 1,05,000 ఆన్ బోత్ సైడ్స్, రైట్. అండ్ దెన్ మనకి మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది. సో ఈ ప్రాఫిట్ ఎంత వచ్చింది, సేమ్ అమౌంట్స్ కదా, డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అమౌంట్స్ ఉన్నాయి. సో ప్రాఫిట్ కూడా మనకి సేమ్ వస్తుంది, 16,700. దీన్ని మళ్ళీ ధిరన్కి షేర్ చేయాలి. 16,700 ఇంటూ 1/2, 16,700 ఇంటూ 1/2, 8,350. ఇప్పుడు దీనికే మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్లో ఎంట్రీ ఉందా అంటే ఇదిగోండి, క్రెడిట్లో ఆల్రెడీ ఎంట్రీ ఉంది. ఏది, మన ధిరన్ బుక్స్లో ఆల్రెడీ జర్నల్ ఎంట్రీ ఉంది, జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిటెడ్ టు P&L. ఎవరి ప్రాఫిట్ ఇది, ఖాళీ ధిరన్ గాడి ప్రాఫిట్ 8,350, రైట్. సో ఈ అకౌంట్ అయిపోయిన తర్వాత సో మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ ధిరన్లో జర్నల్ ఎంట్రీస్ చేసేసినాం, జాయింట్ వెంచర్ అకౌంట్ చేసేసినాం. ఇంకా మిగిలింది ఏంది,
హిరణ్ అకౌంట్. సో హిరణ్ అకౌంట్ ఇక్కడ నేను ఇంక పర్టికులర్స్ రాయలేదు, స్పేస్ లేదని, సో ఇట్లనే రాయాలని అనుకోకండి. సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ హియర్. జాయింట్ వెంచర్ ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు మనం? హిరణ్ అకౌంట్. సో ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటి? హిరణ్ ఉందా లేదా చూసుకోవాలి. సో జాయింట్ వెంచర్ 2 హిరణ్ ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చి 85,000. జాయింట్ వెంచర్ క్రెడిట్ సైడ్ వచ్చి ఎంత? 85,000. లేదు ఇంత కాదు అనుకుంటే ఇక్కడ చూసుకున్నా సరిపోతుంది. చూడండి ఇక్కడ హిరణ్ ఉన్నాడు, 85,000కి పర్చేసెస్, రైట్. అండ్ దెన్ మళ్ళీ హిరణ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి 900 ఎక్స్పెన్సెస్. అండ్ దెన్ హిరణ్ డిస్కౌంట్ ఉంది ఎంత? 400, రైట్. అండ్ దెన్ ప్రాఫిట్ ఉంది హిరణ్ది ఎంత? 8,350. అండ్ దెన్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? ఇదిగో ఇక్కడ హిరణ్ బిల్స్ పేయబుల్ ఒక్కటి మిగిలిపోయింది. సో ఇక్కడ బిల్స్ పేయబుల్ 40,000. సో మళ్ళీ సేమ్ ఇక్కడ 85,000 ఇటువైపే ఎక్కువ ఉంది కాబట్టి సో టోటల్ ఆఫ్ దిస్ ఇస్ 94,650. క్యాలిక్యులేషన్ చేసుకోండి జరా. 94,650 మైనస్ 40,000 ఎంత అవుతుంది? 54,650. సో బోత్ సైడ్స్ 94,650. ఇదేంది? మన అమౌంట్ డ్యూ. దీనికి జర్నల్ ఎంట్రీ ఇదిగో ఇక్కడ హిరణ్ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్, అమౌంట్ డ్యూ టు హిరణ్. సో మనం హిరణ్కి ఎంత డ్యూ ఉన్నాం ఇప్పుడు? హిరణ్ ఎంత డ్యూ ఉన్నాడు? 54,650. ఇక్కడ కూడా సేమ్ కదా, కాకపోతే డిఫరెంట్ జర్నల్ ఎంట్రీస్, అమౌంట్ డ్యూ టు హిరణ్. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ బి ప్రిపేరింగ్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అన్నప్పుడు 2 పారిటీస్ హిరణ్, ధిరణ్. హిరణ్కి జర్నల్ ఎంట్రీస్ రాయాలి. అండ్ జర్నల్ ఎంట్రీస్ ప్రతి క్వశ్చన్లో అడగడు, కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే ఉంటుంది, రైట్. సో హిరణ్కి జర్నల్ ఎంట్రీస్ రాసి హిరణ్ జాయింట్ వెంచర్, అలాగే ఆపోజిట్ పర్సన్ మన కోవెన్సర్ది అకౌంట్. అండ్ ఇన్ ద సేమ్ వే ధిరణ్కి జర్నల్ ఎంట్రీస్, ధిరణ్ జాయింట్ వెంచరు, ఆపోజిట్ పార్ట్నర్ది పర్సనల్ అకౌంట్, రైట్. జర్నల్ ఎంట్రీస్ అడిగితేనే చేయాలి, అడగకపోతే అవసరం లేదు, ఇది రూల్. సో జాయింట్ వెంచర్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకు అంటే డెబిట్ సైడ్ మనం మన ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడైనా రూల్ సేమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ టుడే.